అండ్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి నియర్ గట్కేసర్ దగ్గర ఉంటుందండి. గట్కేసర్ దగ్గర ఉంటుంది. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ అండి. సైజ్ వచ్చేసి 300 గజాలు అండి. 300 స్క్వేర్ యార్డ్స్. విలేజ్ వాతావరణంలో ఉన్నట్లు ఉంటుందండి. అసలు సిటీలో ఉన్నట్లు ఉండదు. గ్రీనరీ చాలా బాగుంటుంది అవుట్ సైడు. హౌస్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. కార్నర్లో ఉంటుంది. కార్నర్ హౌస్ అండి ఇది వచ్చేసి. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. హౌస్ అయితే చాలా బాగుందండి. అసలు చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంటుందండి. అసలు విలేజ్లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో ఉన్నట్లు ఫీలింగ్ రాదు. హౌస్ అయితే చాలా బాగుందండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. 300 స్క్వేర్ యార్డ్స్ అండి. 300 గజాలు. వీళ్ళు ప్రైస్ వచ్చేసి 98 lakhs అయితే ప్రైస్ కొట్టేస్తున్నారండి. 98 lakhs అయితే ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి 6 to 7 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. 6 to 7 years ఓల్డ్ ప్రాపర్టీ. హౌస్ అయితే చాలా బాగుందండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. మెయిన్గా అయితే ఏరియా అయితే చాలా బాగుంటుందండి. మొత్తం గ్రీనరీ ఉంటుంది బ్యాక్ అవుట్ సైడు. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయండి. అండ్ బ్యాంక్ లోన్ వచ్చేసి 85% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్నది హౌస్ అండి. కార్నర్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 2 sides రోడ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఇక్కడ చూడడానికి మొత్తం గ్రీనరీ ఉంటుంది. అసలు విలేజ్లో ఉన్నట్లు ఉంటుందండి. అసలు సిటీలో ఉన్నట్లు ఫీలింగ్ రాదు. చాలా మంచి వాతావరణంలో ఉంటుంది. గ్రీనరీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 98 lakhs అయితే ప్రైస్ చెప్తున్నారండి వీళ్ళు. ఇది వచ్చి హౌస్ అవుట్లుక్ అండి మీరు చూస్తున్నది. మూడు 300 గజాల్లో ఉంది. 6 to 7 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. నార్త్ ఫేసింగ్. ప్రైస్ వచ్చేసి 98 lakhs అయితే కోట్ చేస్తున్నారండి వీళ్ళు.